హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై మినీ బ్లాగ్. ఈరోజు మనం వెజిటేబుల్ రైస్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా ఫ్రెష్గా అల్లం వెల్లుల్ని మంచిగా క్లీన్ చేసి వాష్ చేసుకొని మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలండి. మనం అప్పటికప్పుడు చేసుకుంటేనే కొంచెం బాగుంటుంది టేస్ట్ కూడా మనకి రైస్. చూడండి, ఇలా క్లీన్ చేసేసుకున్నాను ఆల్రెడీ నేను. ఇప్పుడు మెత్తని పేస్ట్ లాగా చేసేసుకోవాలి. దీన్ని ఫుల్గా అలా దంచేసేసి తీసేసి పేస్ట్ లాగా చేసేసి పక్కన పెట్టేసేసుకున్నాము. తర్వాత దానికి కావాల్సిన ఐటమ్స్ టమాటో, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, క్యారెట్, జీడిపప్పు, నెయ్యి, ఆయిల్ అండ్ ఆలు. అంటే మీకు ఏవే అవైలబిలిటీ ఉంటే అన్ని వెజిటేబుల్స్ తీసుకోవచ్చండి, నో ప్రాబ్లం. నెక్స్ట్ ఇక ఫైనల్ పేస్ట్ అయిపోయిందండి. ఇలా బాగా తీసుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకోవచ్చండి. నెయ్యి కూడా వేసుకుంటే బాగుంటుంది టేస్ట్ కొంచెం. ఒకవేళ మీకు వద్దు అనుకుంటే స్కిప్ చేసేయచ్చు. నెక్స్ట్ హోల్ గరం మసాలా అన్నీ ప్రిపేర్ చేసుకోవాలండి. బిర్యానీ ఆకు, లవంగ, ఇలాచి, జీలకర్ర, మనకి బగారా రైస్కి ఏమేమి కావాలో అవన్నీ హోల్ గరం మసాలా వేసేసేసుకొని కొంచెం ఫ్రై లాగా చేసుకోవాలండి. ఫ్రై చేసేసుకొని చూడండి, ఇలా కొంచెం బ్రౌనిష్ కలర్ రావాలండి. అయిన తర్వాత మనము ఆనియన్స్, నెక్స్ట్ అన్నీ కట్ చేసి పెట్టుకున్నాం కదండి వెజిటేబుల్స్ అన్నీ ఒక్కొక్కటి వేసేసుకోవాలి. ఫస్ట్ అయితే మనం ఆనియన్స్ వేసుకోవాలండి. ఆనియన్స్ తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, బీన్స్, క్యారెట్, ఆలు, మనకి ఏవి అవైలబిలిటీ అన్ని వెజిటేబుల్స్ వేసుకోవాలండి. టమాటో చూడండి, నేను చూపిస్తున్నాను. కొంచెం అల్లం ఉల్లిగడ్డ వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. కొంచెం బ్రౌనీస్ వచ్చినాక నేను అన్నీ వేసి చూస్తున్నాను, చూడండి. ఫైనల్లీ బీన్స్ వేసేసాను. నెక్స్ట్ క్యారెట్ అండి. క్యారెట్ తర్వాత కరివేపాకు, ఇది ఫస్ట్ వేయాలండి కానీ ఇప్పుడు వేసాను, సో నో ప్రాబ్లం. పుదీనా, కొత్తిమీర. ఎందుకు ఇంత లేట్ అవుతుంది అంటే నేనే వీడియో తీస్తున్నానండి, సో కొంచెం టైం పడుతుంది. వేసేసిన తర్వాత ఆలు కదా ఉన్నాయి కదండి, ఆలు కూడా వేసేసుకోవాలి. అల్లం వెల్లుల్లి ఇప్పుడు వేసానండి నేను. ఆలు కూడా ఫ్రై అవ్వాలండి, మంచిగా ఉడుకుతుంది ఆయిల్లో. మనకి నెయ్యి కూడా వేసాం కదా, స్మెల్ బాగా వస్తుందండి. కొంచెం ఎమ్మీగా ఉంటుంది. చిన్నపిల్లలు అయితే చాలా ఇష్టపడి తింటారండి. మా పాపకి వీక్లీ వన్స్ చేస్తానండి ఇది. అంటే ఇంట్లో ఏం లేనప్పుడు ఇలా చేసి పెడతానండి. చూడండి, నూనెలో మంచిగా ఫ్రై అయిపోతున్నాయి. కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇలా టమాటా వేసుకోవాలండి. కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలండి మీరు. మీకు రుచికి తగినంత, రైస్కి తగ్గట్టు ఎంత రైస్ ఉంటుందో దానికి తగ్గట్టు కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ వేసుకుంటే స్కిప్ చేసినా పర్వాలేదు, సప్పగా ఉంది అంటే చిన్నపిల్లలకి స్కిప్ చేసుకోవచ్చండి. ఫైనలీ లుక్ ఇలా ఉందండి. మీరు కూడా చేసి టేస్ట్ చేసి కామెంట్ చేయండి ఎలా ఉందో. మీకు ఏదైనా రెసిపీ కావాలంటే కూడా కామెంట్ చేయండి. సో వేగిన తర్వాత వాటర్ పోసేసుకోవాలండి. నేను 2 kgs రైస్కి 4 గ్లాసెస్ వాటర్ తీసుకున్నానండి. 3.5 వాటర్ తీసుకున్నాను. ఎందుకంటే నావి రేషన్ బియ్యం అండి, సో అందుకే రేషన్ బియ్యం తీసుకున్నాను కాబట్టి నేను 3.5 వాటర్ తీసుకున్నాను. ఇప్పుడు ఈ వాటర్ అన్నీ బాయిల్ అవ్వాలండి. ఫుల్గా బాయిల్ అయిన తర్వాత మనం రైస్ వేసేసుకోవాలి. 2 గ్లాసెస్ అయ్యాయండి.
ఇప్పుడు థర్డ్ గ్లాస్, నెక్స్ట్ 4 గ్లాస్, మొత్తం 3.5 గ్లాసెస్ వేసానండి. చూడండి కలర్ కూడా చేంజ్ అయిపోయింది వాటర్ పోయగానే. మనం పసుపు ఏమి వేయలేదండి, అయినా కూడా కలర్ అలా వచ్చేసింది చూడండి. పసుపు మీకు కావాలనుకుంటే వేసుకోవచ్చండి, నో ప్రాబ్లం. మా హస్బెండ్కి ఇలా వైట్ ఉంటేనే ఇష్టం అండి, సో తన కోసం నేను పసుపు స్కిప్ చేసేస్తాను. ఉప్మాలో కూడా పసుపు వేసినా తినడండి, సో నేను పసుపు అంత ప్రిఫర్ చేయను. చూడండి కొంచెం కొంచెంగా మల్లుతున్నాయి వాటర్, బాయిల్ అవుతూ ఉన్నాయి. వచ్చేసింది, ప్రిపేర్ అవుతున్నదండి. ఇప్పుడు మనం కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకోవాలండి, వాటర్ కొంచెం బాయిల్డ్ అయ్యేటప్పుడు. హై ఫ్లేమ్లో పెట్టుకున్న తర్వాత మనం రైస్ వేసిన తర్వాత సిమ్లో పెట్టేసుకోవచ్చు. సిమ్లో పెట్టేసేసుకొని రైస్ ఉడికేంత వరకు బాయిల్ అవుతున్నాయండి వాటర్. చూడండి ఆలుగడ్డ కూడా కొంచెం బాయిల్ అయిపోయి, క్యారెట్ అన్నీ ఉడికిపోయాయి ఆల్మోస్ట్. సాల్ట్ వేసాం కదా, ఆల్మోస్ట్ అప్పుడే ఉడికిపోతాయండి మనకి. ఫుల్ కోల్డ్ అండి, ఈ వీడియోస్ పెట్టడానికి చాలా టైం పడుతుంది, ఏమనుకోకండి. ఈ వీడియో చూసి చేసి ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. మీకు ఏదైనా కావాలంటే కామెంట్ చేయండి, చేస్తాను రెసిపీ. ఇది ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. మొదటిగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు లైక్ చేయండి ప్లీజ్ అండి, సపోర్ట్ చేయండి మా లాంటి వాళ్ళని. సో ఇప్పుడు రైస్ వేసేసుకుందామండి. ఫైనలీ రైస్ వేసేసుకున్న తర్వాత మనం దీన్ని సిమ్లో పెట్టేసుకోవాలండి, మీడియం ఫ్లేమ్లో పెట్టేసేసుకొని ఒక 5 to 10 మినిట్స్లో అయిపోతుందండి రైస్. ఆ తర్వాత మీరు దీంట్లోకి ఏదైనా చేసుకోవచ్చండి, సాంబార్ కానీ, ఇలా ఉట్టిది తిన్నా బాగుంటుందండి మీకు. మేమైతే మా పాపకి ఉట్టిది వేస్తానండి, కొంచెం నెయ్యి వేసి పెడతాను దాంట్లో, తను చాలా ఇష్టంగా తింటుంది. ఆల్రెడీ నెయ్యి వేస్తాను కానీ మా పాప చిన్న పాప అండి, అందుకే ఇంకొంచెం నెయ్యి వేసి తింటుంది తను. సో వేసేసాం, రైస్ వేసేసాం, ఇలా మూత పెట్టేసేసుకొని ఒక 5 to 10 మినిట్స్. చూడండి ఆల్మోస్ట్ ఉడికిపోయింది రైస్ కూడా. ఫైనల్ లుక్ ఇలా ఉంటుందండి మనకి. ఉడికిన తర్వాత కొంచెం దమ్ ఇవ్వాలండి, దమ్ ఇస్తే కొంచెం పొడి పొడిగా ఉంటుంది. మాది రేషన్ బియ్యం కదా, అలా వచ్చింది. మీ దగ్గర బాస్మతి రైస్ ఉన్నా సరే ఓకే, బాగుంటుంది, ఇంకా మీకు పొడి పొడిగా ఆడుతుందండి. మేము మా పాప కోసం రేషన్ బియ్యమే తింటామండి. రెగ్యులర్గా రేషన్ బియ్యమే తింటాం, హెల్త్కి కూడా చాలా మంచిదండి అది, అందుకని అదే ప్రిపేర్ చేస్తాం. ప్లీజ్ అండి మా లాంటి వాళ్ళని సపోర్ట్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.